అయ్యగారు అఖిల్ అక్కినేని చాలా గ్యాప్ తీసుకుని యాక్ట్ చేసిన లెనిన్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నాకు. అయ్యగారు ఈసారి కొడతారని మహాభారతం రిఫరెన్సెస్, రస్టిక్ బ్యాక్ డ్రాప్, ఇంటెన్స్ యాక్షన్ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ లో కనిపించాయి. మరి ఆ హైప్ ని సినిమా రీచ్ అయిందా? అఖిల్ కమ్బ్యాక్ ఇచ్చాడా? డైరెక్టర్ మురళీకృష్ణ ఏమైనా సర్ప్రైజ్ చేశాడా? అన్ని పాయింట్స్ ని స్పాయిలర్స్ లేకుండా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టోరీ 2001 బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. కర్నూలు జైలు నుండి ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ముందే రిలీజ్ అయిన లెనిన్ తన ఊరి శ్రీరామపురం కి రిటర్న్ అవుతాడు. అక్కడ తన లైఫ్ లో జరిగిన బిగ్గెస్ట్ ట్రాజెడీ ఏంటి, తను జైలుకి ఎందుకు వెళ్ళాడు, భారతీతో తన లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, తన బెస్ట్ ఫ్రెండ్ వసంత్ రోల్ ఏంటి, లాస్ట్ కి లెనిన్ రివెంజ్ కంప్లీట్ చేశాడా లేదా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సినిమాలో ఏం బాగున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే స్క్రీన్ ప్లే. డైరెక్టర్ స్టోరీని రివీల్ చేసే విధానం బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ లేయర్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడు. సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సైడ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. అది మూవీకి ప్లస్. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అఖిల్ అక్కినేని కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పడంలో డౌట్ లేదు. యాక్షన్ సీన్స్ కన్నా ఎమోషనల్ సీన్స్ లో ఎక్కువ ఇంప్రెస్ చేస్తాడు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో తన యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ యాక్టర్ గా నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ తెచ్చుకున్నాడని అనిపిస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేసింది. గ్లామర్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అనదర్ సర్ప్రైజ్ ఏంటంటే ప్రమోద్ పంజు. సలార్ లో చూసిన యాక్టర్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తాడు. ఫ్రంట్ క్యారెక్టర్ లో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా తన క్యారెక్టర్ లేయర్స్ రివీల్ అయ్యే విధానం చాలా బాగుంటుంది. శివాజీ గారు, ఈశ్వరీరావు గారు, బ్రహ్మాజీ గారు, శత్రు గారు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని కంప్లీట్ గా జస్టిస్ చేశారు. సినిమాలో కొన్ని ట్విస్టులు కూడా జెన్యూన్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మహాభారతం రిఫరెన్సెస్ ని డైరెక్ట్ గా యూజ్ చేయడం కొంతమందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కి మాత్రం కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రీవియస్ రూరల్ రివెంజ్ డ్రామాస్ ఇన్ఫ్లుయెన్స్ కొన్ని ప్లేసెస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మేజర్ ట్విస్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడనే పాయింట్ కంప్లీట్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఫీలింగ్ వస్తుంది. సాంగ్స్ బాగున్నాయి కానీ స్టోరీ ఫ్లో లో 2 సాంగ్స్ అన్నెసెసరీగా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే లెనిన్ అఖిల్ కెరీర్ లో డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. అఖిల్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ నెరేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్. రొటీన్ రివెంజ్ డ్రామా ఎలిమెంట్స్, కొన్ని లాజిక్ ఇష్యూస్, క్లైమాక్స్ ఇంపాక్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది అన్నదే నా ఫీలింగ్. ఓవరాల్ గా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం డిసప్పాయింట్ చేయదు. మాస్ ఆడియన్స్ కి, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.5. మీరు అఖిల్ ఫ్యాన్ అయినా లేకపోతే ఇంటెన్స్ రూరల్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాస్ ఇష్టం అయిన వాళ్ళైనా లెనిన్ సినిమాని థియేటర్ లో ఒకసారి ట్రై చేయొచ్చు. రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై సినిమా.